వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా క్షోణితలంబు నన్ను తురుసోకగ బొక్కెను తింతు సైకత శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య వాణికిన్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో 19వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 20వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఏమైంది అనేది మనం ఒకసారి ఈ అధ్యాయంలో చూసుకున్నట్టయితే, శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో జ్ఞానయోగాన్ని అంటే సాంఖ్యయోగాన్ని కర్మయోగాన్ని అర్జునునికి ఉపదేశించాడు. అలా ఉపదేశించగా విని అర్జునుడు శ్రీకృష్ణుడితోటి ఏమన్నాడంటే, కర్మ కంటే జ్ఞానమే గొప్పదని నీ అభిమతం అయితే కృష్ణ, నన్ను హింసాత్మకమైనటువంటి ఈ కర్మకి అంటే యుద్ధానికి ఈ కర్మయోగానికి అంటే యుద్ధానికి నన్ను ఎందుకు వినియోగిస్తున్నావు? నీ మాటలు వింటూ ఉంటే నాకు సందేహంగా ఉండి నా మనసంతా భ్రమిస్తోంది. అదంతా కాదు, నాకు ఈ కర్మయోగం జ్ఞానయోగమా సాంఖ్యయోగమా ఏదైతే అది, దాని రెండిట్లో ఏది నేను పాటిస్తే నాకు శుభం కలుగుతుందో దాన్ని నిశ్చయంగా చెప్పు అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, సృష్టి మొదలుపెట్టేటప్పుడు నేను ఈ సృష్టిలో ఉండేటువంటి జ్ఞానాధికారులకి జ్ఞానయోగాన్ని అంటే సాంఖ్యయోగాన్ని, నిష్కామ కర్మయోగులకి కర్మయోగాన్ని అనేటువంటి 2 అనుష్ఠానాలని ఉపదేశించి ఉన్నాను. ఆ 2 వేరు కావు. చిత్తశుద్ధి అంతగా లేని వారికి కర్మయోగం, జ్ఞానభూమికలను అధిరోహించగలిగిన వాళ్ళకి జ్ఞానయోగం. కాబట్టి ఈ 2 యోగాలు 2 మార్గాలు వంటివి. ఈ మార్గాల్లో ఏ మార్గం గొప్పది అంటే దాన్ని చెప్పలేము. ఏ మార్గం గొప్పది అనే ప్రశ్నే అసలు ఉత్పన్నం అవ్వదు. కాబట్టి చిత్తశుద్ధి కలిగి వరకు కూడా జ్ఞానం కలిగే వరకు, చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలిగే వరకు వర్ణ ఆశ్రమ ఉచితాలైనటువంటి కర్మలన్నింటినీ చెయ్యడమే మేలు. కర్మలను ఆచరించకుండా మనుష్యుడు జ్ఞానాన్ని పొందలేడు.
కేవలం కర్మల్ని విడిచిపెట్టడం వల్ల మోక్షం కలగదు. కర్మత్యాగం అంటే అనాసక్తే. కర్మల్ని త్యజించడం అసాధ్యం. కర్మ చేయకుండా ఎవ్వరూ ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంటే అందరూ ప్రకృతి సిద్ధమైనటువంటి మాయ, ప్రకృతి అంటే మాయ అన్నమాట. అటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి సత్వ రజ స్తమో గుణాలకి లోబడి కర్మల్ని చేయవలసి వస్తుంది వాళ్ళందరికీ. ఈ 3 గుణాలు వాళ్ళపైన ప్రభావం చూపి ఆ ప్రభావంతో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ కర్మల్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సుతో ఇంద్రియ విషయాలనే స్మరిస్తూ ఉంటాడో అతను కపటి. ఎవరైతే వివేకయుక్తమైన మనస్సుతోటి జ్ఞానేంద్రియాలను నిగ్రహించి ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మేంద్రియాలతోటి కర్మానుష్ఠానం చేస్తాడో అతడు చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి నీవు శాస్త్రవీతమైనటువంటి నిత్యకర్మని తప్పకుండా చెయ్యి. అంటే కర్మ చేయకపోయినట్టయితే నీ దైనందిన జీవితం కూడా గడవడం కష్టమే అయిపోతుంది. ఈశ్వర ప్రీత్యర్థం చేసే కర్మ ఇతర కర్మల కన్నా చాలా మంచిది. ఇతర కర్మలు చేసినట్టయితే కనుక మనుష్యుడు ఆ కర్మ చేత బంధింపబడతాడు, బంధాలు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు భగవంతుని ఉద్దేశించి ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలు చేయి. సృష్టి ఆరంభంలో బ్రహ్మ యజ్ఞాలతో పాటు జీవులను సృష్టించి వాళ్ళతోటి ఇలా అన్నాడు, మీరు ఈ యజ్ఞాలతోటి సదా సమృద్ధిని పొందుతారు. ఈ యజ్ఞాలు మీకు అభీష్టాలను ఇచ్చేటువంటి కామధేనువు అని చెప్పాడు. మీరు ఈ యజ్ఞాలు చేసి దేవతలకు ప్రీతి కలిగించండి. వాళ్ళు మిమ్మల్ని వర్షాదులతోటి అనుగ్రహించి మీకు మీకు కావలసినటువంటి భోగాల్ని అందిస్తారు. ఇలా మీరు పరస్పరం ఒకరికొకరికి ప్రీతి కలిగించుకుంటూ ఉండండి, జీవించండి. మీరు యజ్ఞాలు చేస్తే భగవంతులు దేవతలు మీకు కోరిన కోరికలు తీరుస్తారని చెప్పాను కదా. కాబట్టి ఆ దైవదత్తాలైనటువంటి ఆ కోరికల్ని, ఆ వస్తువుల్ని మీరు దేవతలకు నివేదించకుండా భుజించకండి, అనుభవించకండి. అలా చేస్తే పాపం వస్తుంది. ఎవరైతే ఆ యజ్ఞశేషాన్ని భుజిస్తారో వాళ్ళు పాపాల నుంచి విముక్తి పొందుతారు. అలా కాకుండా ఎవరితోటి సంబంధం లేకుండా భగవంతుడికి నివేదించకుండా వండుకుని వాళ్ళు తినేసినట్టయితే, వాళ్ళ కోసమే వండుకుని వాళ్ళు తినేసినట్టయితే వాళ్ళకి పాపం వస్తుంది. వాళ్ళు తినేది పాపమే. కాబట్టి అది తెలుసుకోండి. అలాగే అన్నం నుంచి ప్రాణుల శరీరాలు ఉత్పన్నమవుతాయి. అన్నం మేఘం నుంచి అంటే వర్షం నుంచి కలుగుతుంది. మేఘం యజ్ఞం నుంచి కలుగుతుంది. ఈ యజ్ఞం హోమాది కర్మల వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కర్మ అనేది వేదాల నుంచి కలుగుతుందని తెలుసుకో. ఈ వేదాలు పరమాత్మ నుంచి వెలువడ్డాయి. కాబట్టి సర్వవ్యాపి అయినటువంటి వేదం అయితే ఏదైతే ఉందో అది యజ్ఞంలో ఎప్పుడూ ప్రతిష్ఠితమై ఉంటుంది. అంటే వేదాల ఆధారంగా ఈ యజ్ఞాలన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కర్మలన్నీ కూడా వేదాల ఆధారంగా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఈశ్వరుడు భగవంతుడు నిర్ణయించినటువంటి ఈ చక్రాన్ని, కర్మచక్రాన్ని అనుసరించకుండా ఉంటాడో అతను ఇంద్రియాసక్తుడై పాపజీవి అవుతాడు. అతని జీవితం వ్యర్థం అవుతుంది. కానీ ఎవరైతే ఆత్మయందే ప్రీతిని పొంది, ఆత్మయందే తృప్తిని పొంది, ఆత్మయందే సంతోషాన్ని పొందుతున్నాడో అతనికి ఎటువంటి కర్తవ్యం ఉండదు. ఎంచేదంటే ఈ కర్తవ్యాలన్నీ కూడాను చిత్తశుద్ధి కోసం, ఈ కర్మలన్నీ చిత్తశుద్ధి కోసం చెప్పబడ్డాయి. ఈ జగత్తులో అటువంటి ఆత్మజ్ఞునికి కర్మానుష్ఠానం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కర్మ చేయకపోవడం వల్ల ఎటువంటి పాపము కలగదు అతనికి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ ప్రాణితోటి కూడా అతనికి ప్రయోజనకరమైనటువంటి సంబంధం అనేది ఉండదు. అలా సంబంధం లేని వాళ్ళు మాత్రమే కర్మ చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి నువ్వు అనాసక్తుడివై ఎప్పుడూ కర్మల్ని చేస్తూ ఉండు, కర్తవ్య కర్మల్ని ఆచరించు. కోరికలు లేకుండా కర్మ చేసే మనుషుడు ఎవరైతే ఉంటాడో అతడు నిశ్చితంగా ముక్తిని పొందుతాడు సుమా అని చెప్పాడు. కిందటి భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో మిగతా 20వ శ్లోకం నుంచి తెలుసుకుందాం.
శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. కర్మణ ఏవ హి, కర్మణ ఇవ హి అవుతుంది అన్నమాట. సంసిద్ధిం అస్థిత, సంసిద్ధిమాస్థితా అవుతుంది. జనకాదయ లోకసంగ్రహం ఏవ అపి, లోకసంగ్రహమేవాపి అవుతుంది. సంపశ్యన్ కర్తుం అర్హసి, సంపశ్యన్ కర్తుమర్హసి అవుతుంది. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కర్మణ ఏవ హి అంటే నిష్కామంగా చేసేటి కర్మ చేతనే సంసిద్ధిం చిత్తశుద్ధి ద్వారా మోక్షాన్ని అస్థిత పొందారు. ఎవరు? జనకాదయ అంటే జనకుడు, అశ్వపతి మొదలైనటువంటి రాజర్షులందరూ అలాగా ఈ నిష్కామ కర్మ చేసి చిత్తశుద్ధి ద్వారా మోక్షాన్ని పొందారయ్యా అని చెప్తున్నాడు అర్జునుడికి. లోక సంగ్రహం ఏవ అపి, ఈ లోకాన్ని నడిపించవలసినటువంటి క్రమంలో అయినా సరే సంపశ్యన్ ఆ క్రమాన్ని అయినా గుర్తిస్తూ కర్తుం కర్మ చేయుటకు అర్హసి నీవు అర్హుడవు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. జనకుడు మొదలైన ఋషులు జగతిలోన కర్మ ఫలములు కోరక కర్మ చేసి సిద్ధి నొందిరి అటులనే సేయుమయ్య ఇలా జనులు మంచి మార్గములెంచగాను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. జనకుడు మొదలైన ఋషులు జగతిలోన కర్మ ఫలములు కోరక కర్మ చేసి సిద్ధి నొందిరి అటులనే సేయుమయ్య ఇలా జనులు మంచి మార్గములెంచగాను. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఈ జనకుడు, అశ్వపతి ఇటువంటి రాజర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కర్మచేతనే ఆత్మజ్ఞానాన్ని పొందారయ్యా. నీకు చిత్తశుద్ధి నిమిత్తం కర్మలతో పని ఉన్నా లేకపోయినా నువ్వు లోక సంగ్రహార్థం లోకం కోసం అని చెప్పేసినా సరే అంటే ఈ జనులందరినీ ధర్మనిరతులుగా చేయడానికి, స్వధర్మనిరతులుగా చేయడానికి నీవు కర్మల్ని చేయడం ఉచితం, చేయవలసిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఈ జనకుడు వాళ్ళు, జనక మహారాజు, అశ్వపతి మహారాజు వీళ్ళంతా కర్మచేతన ఆత్మజ్ఞానాన్ని పొందారు అని అన్నాడు. అంటే ఈ విషయంలో వీళ్ళని రాజర్షులు అని కూడా అనుకున్నారు. ఈ విషయంలో ఒక విషయం ఇక్కడ ఒక చిన్న కథలాంటి చెప్తాను. జనకుడు వాళ్ళు ఎలాగా ముక్తి పొందారు, ఏం చేశారు అన్న దాని గురించి ఇది తెలుస్తుంది అన్నమాట. ఈ కథ ఎక్కడుంది అనే ప్రశ్న లేకుండా దీన్ని భావాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. పూర్వం ఒక గురువుగారు వారి శిష్యులందరికీ మామూలుగా ఈ కర్మల గురించి, వాటి గురించి, నిష్కామ కర్మ గురించి, వాటన్నిటి గురించి చెబుతూ ఈ జనక మహారాజు అనేటువంటి ఈ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన రాజర్షుడయ్యా, ఆయన రాజ్యం చేస్తున్నా కూడాను ఆయన మోక్షానికి అర్హుడు అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఆయన శిష్యుల్లో చాలామంది దాన్ని విన్నారు. కానీ ఒక శిష్యుడు మాత్రం ఇలా అడిగాడు, ఏంటండి జనక మహారాజు రాజర్షి ఎలా అవుతాడు? ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా అన్నాడు. అవును నాయన,
రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, కానీ అతను అంటి ముట్టకుండా చేస్తున్నాడు అన్నాడు. అంటే అప్పుడు ఆ శిష్యుడు నాకు నా సందేహాన్ని కొంచెం తీర్చండి అని చెప్పేసి గురువు గారిని అడిగాడు. ఏంటి చెప్పిన ఆయన నీ సందేహం? ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా, ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తాడు కదా. చేస్తాడు. ప్రజలకి తప్పు చేసినట్టయితే వాళ్ళకి శిక్షలు విధిస్తాడు కదా, విధిస్తాడు. మంత్రులతోటి సామంత్రులతోటి వాళ్ళందరితోటి ఈ ఈ రాజ్యం గురించి అన్ని విషయాలు మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కదా, ఉంటాడు. ఏవైతే ఇంట్లో భార్య పిల్లలతోటి వాళ్ళతోటి గడుపుతూ ఉంటాడు కదా, గడుపుతాడు. అంతేకాకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. శుభ్రంగా హంసతలుగా తలక మీద పడుకుంటాడు కదా, పడుకుంటాడు. కానీ ఇన్ని చేసి ఇంకా ఆయన రాజర్షి ఏమిటండి, ఇదంతా నాకు ఎందుకో నమ్మశక్యంగా లేదు, మీరు చెప్తున్నది గురువుగారు, ఏమనుకోకండి, క్షమించండి అని అన్నాడు. అంటే అప్పుడు నాయనా నువ్వు ఒక పని చెయ్యి, జనక మహారాజు మనకి ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ జనక మహారాజు ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో అవన్నీ తెలుసుకుని నాకు వచ్చి చెప్పు అన్నాడు. సరే, ఈ మునికుమారుడు ఎలా అయినా సరే ఈ జనక మహారాజు రాజర్షి కాదు, అతను కర్మచేత జ్ఞానాన్ని పొందటం లేదు, ఊరికి అలా నటిస్తున్నాడు, ప్రజల ముందు అలా నటిస్తున్నాడు, అందరికీ అలా పేరు తెచ్చుకోవడం కోసమని ప్రయత్నం చేస్తున్నాడు, అంతేగాని అతనేమి రాజర్షి కాదు అనేటువంటి ఒక కృత నిశ్చయంతో అతను జనక మహారాజు రాజ్యానికి వెళ్ళాడు. రాజ్యంలోకి వెళ్ళంగానే రాజభవనంలోకి వెళ్తుంటే అతన్ని భటులు అడ్డుకుంటే ఇలా నేను ఫలానా గురువు గారి శిష్యుడిని, నేను రాజుగారిని కలవడానికి వచ్చాను అంటే సరే అతన్ని పంపించారు. రాజుగారు అప్పుడు జనక మహారాజు గారు అప్పుడు ఆ సభలో కూర్చొని ఆ మంత్రులు సామంతులతోటి వాళ్ళతోటి తన యొక్క ఈ రాజ్య విషయమైనటువంటి విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాడు. ఈ మునికుమారుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉచితాసనాల్లో ఒక ఆసనంలో కూర్చున్నాడు. కూర్చోగానే జనక మహారాజు అతన్ని చూసినా కానీ తన యొక్క కార్యక్రమాలన్నీ తను యథావిధిగా రాజ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ యథావిధిగా నిర్వహించుకుంటూ అతను జనక మహారాజు తన మంత్రి సామంతులతోటి వాళ్ళతోటి తర్వాత సేనా నాయకులతోటి వాళ్ళతోటి ఆ రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఈ మునికుమారుడిని పట్టించుకోలేదు. మునికుమారుడు చూశాడు. చాలా కోపం వచ్చింది ఆయనకి. వచ్చి జనక మహారాజా నువ్వు ఆగు అన్నాడు. జనక మహారాజు సభికులందరూ కూడా ఒకసారి అలాగా నిశ్చేష్టులై ఆ మునికుమారుడి కేసు చూశారు. నువ్వు రాజర్షినని ఇదని అదని చాలా గొప్పలు పోతున్నావు, ఏమీ లేదు, నువ్వెంతా కూడా ఇదంతా నీ నాటకమే అని చెప్పేసి అతన్ని రాజుగారిని ఆ మునికుమారుడు తన యొక్క కోపంతో తన్ని సరిగ్గా పలకరించలేదనేటువంటి కోపంతో అతన్ని చాలా కఠినంగా రాజుగారితో మాట్లాడాడు. రాజుగారు చూసి జనక మహారాజు గారు వెంటనే ఈ మునికుమారుని బంధించి ఒక జైల్లో పడేయండి, చెరసాలలో పడేయండి, ఇతనికి వారం తర్వాత ఉరిశిక్ష విధిస్తున్నాను, వారం తర్వాత ఉరిశిక్షని అమలు చేయండి అని చెప్పాడు అతనితోటి, ఆ భటులతోటి. భటులు వెంటనే అతన్ని తీసుకెళ్తుంటే ఆ భటుల్ని వెనక్కి పిలిచి ఏం చెప్పాడంటే, ఇతన్ని చెరసాల్లో వేయకండి, ఒక భవనంలో ఇతన్ని పెట్టండి, అతనికి కావలసినటువంటి సమస్త సౌకర్యాలని అతనికి అందించండి, ఏ సమయానికి ఏం కావాలంటే అవి తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి, ఆ మునికుమారుడికి ఇవ్వండి. కానీ ఇచ్చే ప్రతి ముందు కూడాను అయ్యా మీకు ఫలానా రోజునాడు రాజుగారు మీకు మరణశిక్ష విధించారు అని గుర్తు చేస్తూ ఉండండి, అంతే, ఇంకేం అక్కర్లేదు. 1-2 రోజులు గుర్తు చేయండి, ప్రతిదీ ఇవ్వండి, అతను అడిగిన ప్రతిదీ ఇవ్వండి. అతనికి కావలసినటువంటి కాకుండా మనం ఏదైతే ఒక మునిగారు వస్తే ఒక ముని మహాశయుడు వస్తే ఎటువంటి పరిచర్యలు చేస్తామో అటువంటి పరిచర్యలని అతనికి చెయ్యండి. కానీ చేసే ప్రతిసారి కూడాను 2-3 రోజుల దాకా అతనికి మీకు ఫలానా రోజునాడు మరణశిక్ష రాజుగారు అమలు చేశారు అని చెప్పి ఒక మాట చెప్తూ ఉండండి.
అంతే అని చెప్పాడు. ఆయన తీసుకెళ్ళారు. హంసతులికా తలపం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. పొద్దున్నే పాలు పండ్లు అవి ఇచ్చేవాళ్ళు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు అన్నీ. మళ్ళీ రాత్రి యథావిధిగా అన్నీ ఏర్పాటు చేసి అతనికి ఏం కావాలంటే అవన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు భటులు ఇచ్చి. కానీ అయ్యా, మీకు రాజుగారు మరణశిక్ష విధించారండి, ఫలానా రోజునాడు మీ మరణశిక్ష అమలు అవుతుంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఒకరోజు 2 రోజులు అయిపోయింది. 3వ రోజు నుంచి ఈ మునికుమారుడికి ఒక సంకటం పట్టుకుంది. అయ్యో, నేను అనవసరంగా వచ్చి గురువుగారి మాట వినకుండా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానే, ఇప్పుడు రాజుగారు నన్ను చంపేస్తారు, మరణశిక్ష విధించారు నాకు, ఇంకా 4 రోజుల్లో మరణశిక్ష అమలు కాబోతోంది, ఎలాగా అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఏదో తింటున్నాడు, ఏదో తాగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో చదువుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, తన కర్మలన్నీ చేసుకుంటున్నాడు. కానీ ఎప్పుడు తన దృష్టి ఆ మరణశిక్ష మీద మాత్రమే ఉంటుందన్నమాట. సరే, ఇలా జరిగిపోయింది. వారం రోజులు జరిగిపోయి మర్నాడు ఉదయం ఇంకా ఉరిశిక్ష, అదే మరణశిక్ష అమలు చేసేటువంటి సమయం రానే వచ్చింది. రాజుగారు కాదు, భటులు, రాజభటులు వాళ్ళందరూ ఆయన్ని ఆ వధ్యశాల దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఉండండి, రాజుగారు రాబోతున్నారు, జనక మహారాజు గారు అని చెప్పారు. జనక మహారాజు గారు వచ్చారు. ఆయనకు ఒక సింహాసనం వేశారు, అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి పొద్దున్న ఇచ్చిన పాలలో పంచదార కాకుండా, అంటే తీపి కాకుండా ఉప్పు కలిపి ఇచ్చారు. రాజుగారు రాగానే, అయ్యా మునికుమారుడు గారు, మీకు ఇన్నాళ్ళు మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ జరిగాయి కదా, మీకేమీ లోటు జరగలేదు కదా, ఇవాళ పొద్దున్న పాలు తాగారు కదా, ఎలా ఉన్నాయి అని అడిగాడు. ఉండవయ్యా మహానుభావ, పాలు తాగడం ఏమిటి, దాని రుచి అందరూ నాకు తెలిస్తేనా, ఇన్నాళ్ళ బట్టి రోజు తింటున్నాను, తాగుతున్నాను, పడుకుంటున్నాను, లేస్తున్నాను, నా పనులన్నీ చేసుకుంటున్నాను, కానీ నా దృష్టి అంతా మీరు విధించినటువంటి ఆ మరణశిక్ష మీదే ఉంది. నాకేది రుచి తెలియలేదు, పచి తెలియలేదు, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నా దృష్టి ఎప్పుడు 24 గంటలు కూడాను ఆ మీరు అమలు చేసేటువంటి, ఈ రోజునాడు మీరు అమలు చేసేటువంటి మరణశిక్ష మీదే ఉంది అని చెప్పాడు. చెప్తే అప్పుడు రాజుగారు అన్నారు, చూసావా, నీకు అన్ని సౌకర్యాలు కల్పించాను, నీకు ఏది అడిగితే అది ఇచ్చాను, ఇమ్మని చెప్పాను నా భటుల్ని, నీకు ఎటువంటి లోటు లేకుండా చేశాను. అయినా కానీ నువ్వు ఏదైనా అనుభవించగలిగావా? ఈ వారం రోజుల్లోనూ ఏమీ అనుభవించలేకపోయావు. ఎప్పుడు కూడా నీ దృష్టి ఆ మరణశిక్ష మీదే ఉంది. అలాగే నేను కూడా ఏ పని చేసినా కూడా నేను ఆ పరమాత్మ పైన నా దృష్టిని కేంద్రీకరించి నేను ఆ పనులన్నీ చేస్తూ ఉంటాను. ఆ విషయం నీకు తెలియడం కోసమే నీకు మరణశిక్ష విధించాను అని చెప్పాను. నీకు మరణశిక్ష లేదు, ఏం లేదు, నువ్వు హాయిగా నీ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని రాజుగారు, జనక మహారాజు గారు ఆ మునికుమారుడిని పంపించేశారు. బతుకు జీవుడా అని మునికుమారుడు బయలుదేరి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ కథలో మనకు తెలుస్తున్నది ఏమిటంటే, మనం ఎంత సుఖపడుతున్నా కూడా ఆ సుఖం మనది కాదు, దీని యొక్క ప్రయోజనం మనకి లేదు. మనం అని పరమాత్మ పైన దృష్టి ఉంచి, అతను మరణశిక్ష పైన ఎలా దృష్టి ఉంచి అతను అన్ని సుఖాలు అనుభవించాడో, అలాగే ఎవరైనా కానీ పరమాత్మ పైన దృష్టి ఉంచి అన్ని పనులు చేసుకోవాలి అనేది జనక మహారాజు వారు అలా చేశారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. తర్వాత 21వ శ్లోకం. ఈ శ్లోకాలన్నీ కూడాను ఒకదానికొకటి సంబంధం ఉండేటువంటి శ్లోకాలు. ఇందాక ఏం చెప్పాడు, నీ అవసరం ఉన్నా లేకపోయినా కూడా నువ్వు కర్మ చేయి అని చెప్పాడు కదా. ఆ చాలా చేయడం వల్ల ప్రజలంతా కూడాను అలా ధర్మనిరతులుగా ఉంటారు, దానివల్ల నువ్వు కర్మలు చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఇంకా చెప్తున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. యత్ యత్ ఆచరతి, యదయాచరతి అవుతుంది. శ్రేష్ఠ తత్ తత్ ఏవ, తత్ తత్ ఏవ తత్తదేవ. జనః తత్తదేవ ఇతరః తత్తదేవేతరోః అవుతుందన్నమాట. జనః సహ యత్ ప్రమాణం, యత్ ప్రమాణం సయత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే, లోకస్తత్ అనువర్తతే, లోకస్తద్ అనువర్తతే అవుతుందన్నమాట. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూసాం కదా. ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. యత్ యత్ దేనిని, ఆచరతి చేస్తాడో, అనుసరిస్తాడో, చేస్తూ ఉంటాడో, వనర్చును. శ్రేష్ఠ శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు, ఏం చేస్తూ ఉంటాడో. తత్తత్ ఏవ ఆయా దానినే, ఆ శ్రేష్ఠుడు చేసేదానినే. ఇతర సాధారణ జనులు. సయత్ సహా అతడు, యత్ దేనిని, ప్రమాణంగా, కురితే చేస్తాడో, లోకము తత్ దానినే అనుసరిస్తుంది, అనువర్తతే అనుసరిస్తుంది. అంటే శ్రేష్ఠులు గొప్ప వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో దానినే ఇతర జనులు ఆచరిస్తూ ఉంటారు. ఎవరైతే గొప్ప వాళ్ళు దేన్ని ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తూ ఉంటారో ఈ లోకమంతా కూడా దానినే ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తుంది, అనుసరిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. పైన ఏం చెప్పాడు? జనుల కోసం నువ్వు కర్మలు చేయాలయ్యా, నీకు అవసరం ఉన్నా లేకపోయినా అని చెప్పాడు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు చేసేటువంటి కర్మల వలన సాధారణ జనులు అటువంటి కర్మల్ని చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నువ్వు చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో ఆ మంచి పనులన్నింటినీ ప్రమాణంగా తీసుకుని లోకం అంతా కూడాను దాన్నే అనుసరిస్తుంది సుమా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. శ్రేష్ఠులొనరించి దానినే శ్రేష్టమనుచు మనుజులాచరింతురిలను, మరియు వారు దేనిని ప్రమాణముగానెంచ దానినే మనుజులు చేకొని చేయిచుందురుగా పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. శ్రేష్ఠులొనరించు దానినే శ్రేష్టమనుచు మనుజులాచరింతురిలను, మరియు వారు దేనిని ప్రమాణముగానెంచ దానినే మనుజులు చేకొని చేయుచుందురుగా పార్థ. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. శ్రేష్ఠులైన వ్యక్తుల యొక్క ఆచరణనే జనసామాన్యం అనుసరిస్తుంది. వారు దేనిని ప్రమాణబుద్ధితో ఆచరిస్తారో ఆ సాధారణ జనులు కూడా దానినే అనుసరిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పాడు ఈ శ్లోకంలో. తర్వాత 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. శ్లోకం ఇంకొకసారి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఈ శ్లోకం యొక్క పదవి భాగం తెలుసుకుందాం. నా మే పార్థ అస్తి అవుతుంది. కర్తవ్యం త్రిషు లోకేషు కించన అనవాప్తం అవాప్తవ్యం. నా అనవాప్తవ్యం, నా అనవాప్తం అవాప్తవ్యం అవుతుంది. వర్తే కర్మణి
ఏవచ, అది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. నా లేదు, మే నాకు, పార్థ అర్జున, నా అస్తి లేదు, కర్తవ్యం కర్తవ్యం, త్రిషు మూడు, లోకేషు లోకాలలో, త్రిషు లోకేషు అంటే మూడు లోకాలలో, కించన కొంచెమైనా, అనవాప్తం పొందబడినది పొందబడనిది, అవాప్తవ్యం పొందదగినది, వర్తే ప్రవర్తిస్తున్నాను, కర్మణి ఏవచ కర్మమందే. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, ఏంటయ్యి ఈయన నన్ను చేయమంటాడు, కర్మలు చేయమంటాడు, ముందు జ్ఞాని అయితే కర్మ అక్కర్లేదన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు కర్మలు చేయమంటాడు ఏమిటి అని చెప్పి అనుకుంటూ ఉంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏమనంటే, అర్జున, నాకు చేయాల్సినటువంటి కర్తవ్యం అంటూ ఈ మూడు లోకాల్లో ఏదీ లేదు. అంతేకాకుండా ఈ మూడు లోకాల్లో నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ ఏదీ లేదు. అయినా కానీ నేను ఈ కర్మల్ని చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మనం కర్మలు చేయాలి. శ్రేష్ఠులు చేసిన కర్మల్ని ప్రజలు ఆచరిస్తారని చెప్పాడు కదా. ఈ మన్నాటి శ్రేష్ఠ పురుషులందరూ కూడాను ఇలా కర్మలు చేయవలసిన అవసరం ఉందయ్యా, మనకు అవసరం ఉన్నా లేకపోయినా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి దాని గురించి గట్టిగా చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. నేను చేయవలసినది నేది కూడా లేదు, ఈ మూడు లోకాలయందు పొందదగినది మరి పొందనిది లేదయ్యా, కాని కర్మ చేయుచుంటి విడవక అనవరతము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నేను చేయవలసినది ఏది కూడా లేదు, ఈ మూడు లోకాలయందు పొందదగినది మరియు పొందనిది లేదయ్యా, కాని కర్మ చేయుచుంటి విడవగా అనవరతము. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, అర్జున, ఈ మూడు లోకాల్లో నాకు ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు. నేను భగవంతుడిని. నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ నాకు ఈ మూడు లోకాల్లో కూడాను ఏదీ లేదు. కాబట్టి కానీ ఈ లోకానికి ఆదర్శం నెలకొల్పే నిమిత్తం నేను సదా కర్మని ఉనర్చుతున్నాను అని చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు భగవంతుడైనా కానీ మానవుడిగా పుట్టాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అన్ని కర్మల్ని ఒక మానవుడు ఏ విధమైనటువంటి కర్మల్ని అలా ఆచరిస్తూ ఉంటాడో అవన్నీ ఆచరించాడు. ఏమేమిటి? తల్లిదండ్రులకి నమస్కరించాడు, అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళి అందరినీ చాలా ప్రేమగా చూసుకున్నాడు, భార్యల్ని అందరినీ అలాగే చూసుకున్నాడు, పాండవులతోటి కౌరవులతోటి కూడాను మంచిగానే ఉన్నాడు. అలా కాకుండా తను చేయాల్సినటువంటి నిత్య కర్మలు నైమిత్య కర్మలు అన్నీ చేస్తూనే ఉన్నాడు. ఎందుకని? ఆయనకి వాటి వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అంతేకాకుండా ఆయనకి అన్నీ తెలుసున్నా కూడాను సాందీపని అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆయన కనుక అలా చేయకపోయినట్టయితే ఆయన్ని ఉదాహరణగా తీసుకుని కొంతమంది ఆ శ్రీకృష్ణుడే నేర్చుకోలేదు, ఇంకా నేను ఎందుకు నేర్చుకునేది ఏముంది, శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మకి నాన్నకి నమస్కారం పెట్టలేదు, నేను మా అమ్మకి నాన్నకి నమస్కారం పెట్టాలా, శ్రీకృష్ణుడు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని సరిగ్గా చూడలేదు, నేను చూడాలా అని ఇలాగా ఎవరైతే అనుకుంటారో అని చెప్పేసి, అనుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక ఆదర్శం లోకంలో ఒక మంచివాడు ఇలా ఉంటాడు అని చెప్పేసి ఒక ఆదర్శాన్ని నెలకొల్పడం కోసం ఆయన నిమిత్తం లేకపోయినా కూడాను కర్మల్ని అలా చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత శ్లోకం 23వ శ్లోకం ఇంకా చెప్తున్నాడు. ఒక కర్మల గురించి, కర్మ ఎందుకు చేయాలి అనే విషయం గురించి ఇంకా చెప్తున్నాడు. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. యది హ్యహం అవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే
మనుష్యా పార్థ సర్వశః చెప్తున్నాడు. యది అహం, యది హ్యహం అవుతుంది. నవర్తేయం జాతు కర్మణి అతంత్రిత, కర్మణ్యతంత్రిత అవుతుంది. కర్మణ్యతంత్రిత అవుతుంది. మమ వర్త్మహి అనువర్తంతే, వర్త్మానువర్తంతే అవుతుంది. మనుష్యా పార్థ సర్వశః. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఏది ఒకవేళ అహం నేను నవర్తేయం అలా చేయకపోయినట్టయితే, కర్మలను నేను చేయకపోయినట్టయితే, జాతు ఎన్నడైనా ఎప్పుడైనా నేను కర్మలు చేయడంలో ప్రమత్తుడనే ఉండకుండా, ప్రమత్తుడనైతే అంటే కర్మలు చేయడంలో కొంచెం అలసత్వాన్ని కనుక నేను చూపించినట్టయితే, అతీంద్రత ప్రమత్తుడనై అంటే అలసత్వాన్ని చూపించినట్టయితే, ఎప్పుడైనా చేయకున్నట్టయితే, మమ నా వర్త్మహి నా మార్గాన్ని అనువర్తంతే అనుసరిస్తారు. ఎవరు? మనుష్యా మానవులు, పార్థ అర్జున, సర్వశః సర్వ విధాల. ఇందాక పైన చెప్పాను కదా, అదే విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు అనమాట. ఒకవేళ నేను ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కానీ ప్రమత్తంతో కర్మలను ఆచరించకుండా ఉన్నట్టయితే, దాన్నే తీసుకుని నా మార్గాన్నే మనుషులంతా కూడాను ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి నేను మనుషుల కోసం అని చెప్పేసి నాకు అవసరం లేకపోయినా కర్మలు చేస్తున్నాను సుమా అని చెప్పేసి చెప్పాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఎల్ల వేళల కర్మల నెలను నేను చేయుచుంటిని, ఒక్కచో చేయకున్నా నన్ను చూపించి మనుజులు మానుచుందురన్ని విధములను మరియు నన్ని ఎడలా. ఎల్లవేళల కర్మల నెలను నేను చేయుచుంటిని, నొక్కచో చేయకున్నా నన్ను చూపించి మనుజులు మానుచుందురన్ని విధములను మరియు నన్ని ఎడలా. పార్థ, నేను ఎప్పుడైనా ప్రమత్తతతోటి కర్మలను ఆచరించకుండా ఉంటే జనులు సర్వవిధాల అదే విధాన్ని దాన్నే అనుసరిస్తారు, నన్నే అనుసరిస్తారు సుమా. అందుకే నేను కర్మలు చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకంతో ఈ భాగం పూర్తి చేసుకుందాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తస్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.